భవి నిన్న ఎవరితోనో పోతా అది ఇది అని కలిపింది. వాడు ఎవడో తిక్కపుకున్నవాడికి ఏమంటాడు, భవి నేను బయటికి పోతాం బ్రో, నీ పర్మిషన్ ఎందుకు బ్రో అంటాడు. నేనే లడ్డునే పైకి వస్తారు కొంచెం టెరెస్ట్ పైకి. అది పెంట్ హౌస్ పైన మన ఇల్లు అని చెప్పి ఎక్కడ మన ఇల్లు మళ్ళీ మీ ఫ్రెండ్ ఇల్లు కాదు. రెడీ అయినావా మీ ఫ్రెండ్ గారు పోవడానికి? గట్టిగా మాట్లాడు. ఇంకా రెడీ అవ్వాలి అంటే పోతున్నావు మొత్తానికి? నువ్వు నేను ఇప్పుడు బాగుంది కదా. వద్దు నాకు లవ్ అంటున్నానుగా. ఆ లిప్స్టిక్ చూడు ఎంత ఎర్రగా బ్లాక్ ఉంది. నీకు కావాల్సిన బ్లాకేగా. ఇక్కడ నిలబడుకున్నా, ఒకవేళ గాలి వచ్చింటే నేను పెద్ద లావు లేను, ఇట్లున్నా పోయింటే ఎవరు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరు? మా ఫ్యామిలీ నమ్మించి ఇంత దూరం పంపించున్నా, పోతే సరే. ముందు నేను ప్రపోజ్ ఎట్లా చేసా, వీలేదేమీ లేదు. ఇప్పుడు డైరెక్ట్ కిస్సుతో ప్రపోజ్ చేస్తా. ఓకే ఇస్తావా? చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ. ఏం చూసావు? నేనేమి చూడలేదు. నువ్వు చూసావు? నేను చూడలేదు. నువ్వు చూసావు? నేను చూడలేదు. చూసావు? నేను చూడలేదు. నువ్వు చూసాది నేను చూసా. సరే చూసా, మధ్యలో బొట్టు కూడా ఉంది. నేను వీడిని జస్ట్ లవ్ చేసి వదిలేద్దాం అనుకున్నా. లైఫ్ పార్ట్నర్ లెక్క చూడాలంటే నాకు కొంచెం సరే. అదన్నీ కాకుండా నైట్ అయినా సరే పడుకోవాలి కొద్దాల్సిందిగా. అది కాదు, నైట్ వచ్చి మళ్ళీ గెలుస్తాడు. అయితే రాత్రిపూట మస్క చీకటిలో అప్పుడైనా అదే చెప్తావు, ఇప్పుడైనా అదే నోట్తో చెప్తావు. అదే ఇది లైఫ్ డిసిషన్ సరేనా, ఒకేసారి ఏం అవ్వదు. నాకు కొంచెం టైం కావాలి. టైం ఇవ్వలేనే. లాస్ట్ చెప్పు ఏమంటావు? ఫస్ట్ లో మంచిగా మాట్లాడు, అది కూడా యాక్సెప్ట్ చేస్తుందేమో అని. యాక్సెప్ట్ చేయలేదు. సో దీనికి పోతే దెంగేస్తా. ఇప్పుడు నిజంగా దాసమాయిని తీసుకొని దెంగేస్తా. రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ లడ్డు. బ్రో మిస్టర్ దాస్ కాదు ఇది, జస్ట్ లడ్డు. నీ మన రై 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 అంటా ఉంటాడు. సో నేను కూడా ప్రాక్టీస్ చేసిన నైట్ అంతా. మా చూడు, మా కుక్క పిల్ల ఏం చేస్తుంది, ఉత్సవం వస్తుంది. ఇంత ఇంత కుక్క పిల్లలు బెస్ట్, దాన్ని ఏం లేదు కానీ. దాన్ని ప్రేమించే ఏం లేదు బ్రో, నాకు మెంటల్ ఉంటుంది. ఏదైతే అదేంది ఈరోజు తెగిచ్చేసిన మొత్తం. భవి నిన్న ఎవరితోనో పోతా అది ఇది అని కలిపింది. వాడు ఎవడో తిక్కపుకున్నవాడికి ఏమంటాడు, భవి నేను బయటికి పోతాం బ్రో, నీ పర్మిషన్ ఎందుకు బ్రో అంటాడు. పర్మిషన్ లో యాక్సెప్ట్ చేయడం ఉంది ఉంటుంది కదా. నాకు కూడా కొంచెం లోపల బాధ. నా బట్టలు ఆరేసిన ఇంతవరకు ఆరలే. ఇదమ్మా బట్టలు ఎందుకు ఆరుతాయిరా? ఇప్పుడే ఎవరు సరే కాల్ చేసి పైకి రమ్మనం చూద్దాం. ఆగు. హలో భవి, ఒక్కసారి పైకి రా. నీకు చెప్పేది అవుతుందా? ఫస్ట్ లడ్డు లేడే బాబు. మాట. హలో మేడం, నేనే మేడం లడ్డు. ఇక నేనే లడ్డునే. పైకి వస్తారు కొంచెం టెరెస్ట్ పైకి. అది పెంట్ హౌస్ పైన మన ఇల్లు అని చెప్పి ఎక్కడ? మన ఇల్లు మళ్ళీ మీ ఫ్రెండ్ ఇల్లు కాదు. మా ఇల్లే. పైకి రా ఫాస్ట్. అది ఫ్రెండ్ ఇల్లు అనుకుంటుందా? అమ్మాయి పోతాన్నది కదా. సో ఎడికైతే ఆడికైతే అది ఈరోజు తెగించేస్తా. ఎక్కువ మాట్లాడితే గొడవ పడతా. ఫస్ట్ నించున్నా దానికోసం, నా లైఫ్ లో మా ఫ్యామిలీ కోసం కూడా నిలబడి. అది చూడండి బాయ్, కొంచెం గాలి వస్తుంటే దెంగేసింది నేను.
గాలి చూడు చూడు ఎంత కిందికుందో. పొద్దునంటే అనిపించలే మొన్న. నేను బతికేవాడిని అసలు. మా అమ్మకి నేను కరువు అయిపోయేవాడిని. మహాతలు వచ్చిందమ్మా. సలాం అలేకం. మేడం ఏం రెడీ అయినావా మీ ఫ్రెండ్ గాడి పోవడానికి? గట్టిగా మాట్లాడు. ఇంకా రెడీ అవ్వాలి అంటే పోతున్నావు మొత్తానికి. నువ్వు నేను ఇప్పుడు బాగుంది కదా. ఎందుకు బేబీ మన ఇద్దరి మధ్య మీ ఫ్రెండ్ వాళ్ళు లవ్ షో? సరే ఇప్పుడు ఏంటి ఎందుకు వద్దు నాకు లవ్ అంటున్నానుగా. నా లిప్స్టిక్ చూడు ఎంత ఎర్రగా బ్లాక్ ఉంది. బ్లాక్ నీకు కావాల్సిన బ్లాకేగా. ഹത്തിന്തോം തിന്തിയും തൊന്തനതിന്താതിരുന്തോം. ఏంట్రా లవ్ యూ నాకు పనుంది ఊరికే సైకిల్ పట్టుకో. చెప్పు. ఇప్పుడు నువ్వు అడుగుతాను అందుకు. చెప్పు లవ్ యూ బేబీ. ఏంట్రా పిక్చర్ లెక్క మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావురా? నీకు స్పాట్ చూపించాలి. నేను ఎంత కష్టపడ్డానో నా ఫ్యామిలీ కోసం కూడా నేను అంత కష్టపడలే. ఇక్కడ నిలబడుకున్నా. ఒకవేళ గాలి వచ్చింటే నేను పెద్ద లావులేను. ఇట్లున్నా పోయింటి ఎవరు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరు? మా ఫ్యామిలీ నమ్మించి ఇంత దూరం పంపించున్నా. పోతే చెప్పు. పోవాలనుకుంటున్నావా ఏంటి కొంపతీసి? ఇప్పుడు నిలబడుకొని దూకాలంటే మళ్ళీ నీకోసం దూకుతా కానీ లైట్ అది నీకోసం ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీద ఎగిరమని కూడా ఎగురేస్తా కానీ ఎందుకే మనం కలిసి మంచి కిస్సులు చేసుకుందాం, హగ్గులు చేసుకుందాం డైలీ మంచిగా. అలాగే అది ప్రాంక్ అని చెప్పి మొత్తం వండగొచ్చుకోవడం లేదు. ఇప్పుడు ప్రాంక్ లేదు. నమ్మాలా? సరే ముందు నేనైతే నమ్మకమే రావట్లేదు మీద. సరే ముందు నేను ప్రపోజ్ ఎట్లా చేసా వీలేదు ఏమీ లేదు. ఇప్పుడు డైరెక్ట్ కిస్సుతో ప్రపోజ్ చేస్తా. ఓకే ఇస్తావా? తెల్లగా ఉంటావే కిసికితే ఎర్రంగా అయిపోతావు. ఏమేమి మాట్లాడుతున్నావురా? నాకు నిజంగా కోపం వస్తుంది లడ్డు. నవ్వుతున్నాను ఎక్స్ట్రా చేయకు. ఏంటి ఏం చెప్పాలి? హేటివ్ అన్న కూడా ఎట్లా అనిపిస్తుంది తెలుసా నాకు? ఎట్లా అనిపిస్తుంది? రొమాన్స్ ఏంటి ఈరోజు ఈ టైంలో ఫ్లర్టింగ్ చేస్తున్నావు? ఏమైనా చీచి చీరెను నీచి చీచి చీరెను నీ చీర చీర చీ. మామయ్య చూడే వీడు దీనికోసం పిలిచావా ఏంటి? చెప్తున్నా నువ్వు నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నేను ఎలాగైనా చూసుకుంటా. వేరే వాడు చూడడానికి సంబంధం లేదు. ఏం లేదు బా ఇట్లా చూస్తున్నా నడుము అనిపిస్తుంటే బీజం వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మ్యూజిక్ కదా అదే. నువ్వు చూసావు, నేను చూడలేదు. చూసావనే? నువ్వు చూసావు? ఏం చూసా? అరే ఎందుకు చూసావు? అట్లా ఇట్లా 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 పెట్టుకొని ఇట్లా. ఏం చూసావు? నేనేమి చూడలేదు. నువ్వు చూసావు? నేను చూడలేదు. చూసావు? నేను చూడలేదు. చూసావు? నేను చూడలేదు. నువ్వు చూసాది నేను చూసా. సరే చూసా. మధ్యలో బొడ్డు కూడా ఉంది. చూసా. దీనికి పిలిచావా నన్ను? నేను ఫస్ట్ అడిగినానుగా వీడుంటే రాజు బాయ్ని నా సపోర్ట్ తీసుకొచ్చిన అబ్బాయి మాట్లాడు బాయ్. నాకు ఎందుకు వద్దు అనుకుంటున్నావు? నమ్మకం లేదు వాడి మీద, లేదు వాడి నమ్మకం ఒకటేనా లేదంటే మనిషి బాలేనా? సరే ఎందుకు నమ్మకం లేదు? నీకేం కావాలి? నమ్మకం కావాలంటే ఏం కావాలి? మంచిగా ఉంటే నమ్మకం వస్తుంది. ఇలా పిక్చర్ లెక్క ఇలా ఇలా రోజు రోజు మంచిగా అంటే కండలు విను విను మంచిగా విను. మంచిగా అంటే ఏ అమ్మాయి గెలకకుండా, ఏ అమ్మాయి చెడిపోకుండా, నా లైఫ్ తో నా రిలేషన్షిప్ తో నువ్వు గెలుక్కుంటున్నావు. ఫ్రెండ్స్ రేపు వస్తారా కలుద్దాం రా బయట. నేను అలా ఎందుకు చేస్తున్నా? ఒక్కసారి వీడు నా ఫీలింగ్స్ ఆడుకున్నాడు కాబట్టి నేను నువ్వు వేరే వాళ్ళ ఫీలింగ్స్ ఆడుకుంటావా? వాడికి అసలు ఫీలింగ్స్ లేదు. వాడు జస్ట్ ఫ్రెండ్. అంటే వాడు అక్రమ ఫ్రెండ్ ఏమమ్మా? ఎవరు? నా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? నా
అవుటింగ్ ఫ్రెండ్. అవుటింగ్ అవుట్డోర్ అంటే అవుటింగ్ కోడు, ఇన్నింగ్ కోడు, లవ్ కోడు, పెళ్లి కోడు, సంసారం అరే అలా అన్నట్లే నేను వీడికి మెసేజ్ చేసినప్పుడు లేదా స్నాప్ లో, స్టోరీలా, ఇన్స్టాగ్రామ్ లా నా అన్ని తప్పే ఉంది గాయస్, నా తప్పు ఏమీ లేదు. నేను వాళ్ళే చేస్తున్నారు, ఇది చేస్తుండు. కావాలనుకున్నా, అది తప్ప. దీనికోసం దూకుతానని చెప్పిన అది తప్ప. అరే సంపేరే దీంతో. ఏంటి నువ్వు నాకు మెసేజ్ కావాలి. చేసినప్పుడు లేదా? ఎవరికి నేను ఎవరికి చేయట్లే, చేసి కూడా ఫ్రెండ్స్ చేస్తా, చెల్లెలతో మరి నువ్వు ఫ్రెండ్స్ తో చేయొచ్చు, నేను చేయొద్దా? ఫ్రెండ్ అయితే నేను పిలుచుకొని వచ్చి అందరికి పరిచయం చేస్తాను. బయట కలుద్దాం సరే నేను ఇక్కడే తీసుకొస్తా, నువ్వు ఆగవుగా. లైట్ నేను ఇప్పుడు ఏదో నీతో రొమాంటిక్ చేయడానికి, లవ్ చేయడానికి నేను రాలే. మరి దేనికోసం వచ్చావు? ఒప్పుకుంటావా లేదా? నాకు టైం కావాలి. ఏం టైం? ఏమో నువ్వు టైం అడుగుతున్నావా? ఇది అర్థమే కాదు బా నాకు. టైం అప్పుడైనా ఒకటి చెప్పాలి. నేను వీడిని జస్ట్ లవ్ చేసి వదిలేద్దాం అనుకున్నా, లైఫ్ పార్ట్నర్ లెక్క చూడాలంటే నాకు కొంచెం టైం సరే కావాలి. ఒక నిమిషం, నువ్వు చూస్ చేసుకున్నావు అనుకుంటున్నావు కదా, ఆ, వాడు ఏ విధంగా కావాలి చెప్తే వాడు ఆ విధంగా ట్రై చేయాలి. అంతేగాని ఇప్పుడు టైం కావాలి, టైం కావాలి, కోపం ఉండొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, నన్ను మంచిగా మాట్లాడాలి. నువ్వు తీట పనులు చేయకపోతే వాడు కూడా ఏమైనా బుద్ధిగా అరే మంచిగా చూసుకుంటాడు. నా మొడ్డేం కాదు, పడుకుంటే చాలు కుక్క లెక్క అరుస్తాడు. అవును, ఆడపిల్లలు పొద్దున్న 5ంటికి లేచి ఇంట్లో వాకిలీకులు ఉంచుకొని మంచిగా పాలు చాయ్ మాకు ఇవ్వాలి, పండుకోవాలి. సరే, అలా నేను మళ్ళా ఉన్నప్పుడు నేను లేపాలి. అలా అంతేగాని ఉన్నప్పుడు వాడు ఉంటా లేపుడేంది? అది కూడా నేను ఎప్పుడు లేపుతా తెలుసా? తువ్వాలకి పొద్దున్న 7 గంటలకు లేచి ఆడపిల్ల ముగ్గులు అదేదో వేస్తారు, చుట్టూ తిరుగుతారు. అదన్నీ కాకుండా నైట్ అయినా సరే పడుకోవాలి కుదరసంగా, అది కాదు నైట్ వచ్చి మళ్ళీ గెలుస్తాడు. అయితే రాత్రి పూట మస్క మస్క చీకటిలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఇది ఎప్పటి నుంచి లడ్డు? మాట్లాడడానికే అవి అర్థమైంది. పది ఇప్పుడు ఆయన ఏదో అనుకుంటాడు. ఒక నిమిషం ఆగు. నాకు యాక్సెప్ట్ చేస్తున్నా లేదా? నాకు టైం కావాలా? నాకు టైం టైం ఇవ్వండి కావాలి. బాబీ. ఎందుకు నాకు టైమింగ్ నచ్చదు. అరే నీకు ఇప్పుడు నచ్చకపోతే చెప్పేది ఇది నా లైఫ్. ఒక 2 days టైం ఇస్తాను అనుకో, అప్పుడైనా అదే చెప్తావు, ఇప్పుడైనా అదే నోట్తో చెప్తావు. అదే ఇది లైఫ్ డిసిషన్ సరేనా, ఒకేసారి ఏం అవ్వదు, నాకు కొంచెం టైం కావాలి. టైం ఇవ్వలేనే. లాస్ట్ చెప్పి ఏమంటావు? సరే ఇవ్వకపోతే అది మీ ఇష్టం, నేనేం చేయను. ఒప్పుకో అయితే. నాకైతే టైం కావాలి. పక్క ఒప్పుకో. లైట్ తీసుకో, టైం మొండవి ఉన్నాయి ఈడ. ఎక్కడ పండగ ఇప్పి నేను ఎటో సైడ్ వెళ్ళిపోతా. ఎట్టుకు వెళ్ళిపోతా. ఒక సైడ్ వెళ్ళిపోతా. వెళ్ళిపోతా. చూడే పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతున్నావా? ఎక్కడికి పోతావు? నేను నీ ముఖం చూస్తే ఉండలేను. నువ్వు ఒప్పుకుంటే నేను అసలు ఉండలేను. వెళ్ళిపోతా, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతా. ఒక 2 days 3 days మంచిగా. మళ్ళీ వీడు పోకి నాకు పెద్ద పెంట పెడతాడేమమ్మ వీడు. నీకేం బాధ? నేను వెళ్తే లవ్ ఓకే చెప్పలేదు కదా. అరే నువ్వు దేనికోసం వచ్చావు, దేనికోసం మాట్లాడుతున్నావు నాకు సరే అర్థం నేను కాదు. ఒక్కని పోతే బాధపడుతున్నా అంతేనా? నేను దాసుకొని పోతాను. తీసుకోండి. దాచుకోమని ఎందుకు తీసుకోపోతావు? నేను తీసుకొని పోతా. ఎవరు ఎక్కడికి నేను తీసుకొని పోవట్లేదు. పోతాను. సరేరా నువ్వు పో, నేను చూస్తా. నువ్వు ఎలా పోతావో నేను కూడా చూస్తా. నువ్వు ఏం దాచుకొని చూసేది ఏం లేదు. తీసుకుపోతా నేను అంటున్నావు పోతా కదా. అంతే. నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా. నీకేం సరే అవసరమో? ఎట్లా నేను పోతావో ఎట్లన్నా నేను పోతా. కూడా చూస్తా. నువ్వు గనక కాల బయట పెట్టినావు అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏం చేస్తావు? సరే నువ్వు పో, ఏం నువ్వు చేస్తావు? పో అంటున్నావు, దాసుబాయ్ పోతున్నా నువ్వు రెడీగా? అంటున్నావు గొప్ప. పద, పోదాం. సరే పోతున్నా అంటున్నావు గొప్ప. నాకు మెంటల్ ఇంగిచ్చినావు, ఇంకా అర్థమైంది. సో గాయస్ నాకు కూడా నిజం చెప్తున్నా, ఇక్కడ వచ్చి ఇంకా మరి కొట్టి ఒప్పుకోలేదు. ఓకే చంపేస్తా. ఫస్ట్ లో బయటకు మాట్లాడినా, పోయినావు అనుకో, వచ్చి మరి కొట్టి చంపేస్తా. ఫిక్స్ ఫస్ట్ లో మంచిగా మాట్లాడినా, అది కూడా యాక్సెప్ట్ చేస్తుందేమో అని. యాక్సెప్ట్ చేయలేదు. సో దీనికి ఏయ్! ఏంటి పోతే ఏంది? దెంగేస్తా ఇప్పుడు నిజంగా. దాసుబాయ్ తీసుకొని అంత దెంగేస్తా. సీన్ లేదు guys, వీడు ఏయ్! ఎక్కడికి పోడు. ఆ? ఎక్కడికి పోను. చూడు సరే, చూడు సరే, చూడు నువ్వు పో, నేను 2 days 3 days నీకు కళ్ళ కనిపిస్తే అప్పుడు అడుగు. సరే, నువ్వు పో. ఈ అమ్మను పోయినప్పుడు కోపం మీ నేను ఫ్రెండ్ చూస్తా, దగ్గరికి పో. వెళ్ళిపో.